హలో అండి. నేను డాక్టర్ తేజ పల్మనాలజిస్ట్‌ని. తేజ పాలిక్లినిక్‌లో కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి సీజన్‌లో ఆస్తమా, సీఓపీడీ, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? వాటికి టిప్స్ ఏంటి అనేది. సో, ఇవాళ నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ట్రిగ్గర్స్. ఈ అలర్జీ గానీ, ఆస్తమా గానీ సీజన్స్‌లో పెరగడానికి కారణం ట్రిగ్గర్స్. మీకు ఏదైతే ట్రిగ్గర్ ఉందో ఘాటు స్మెల్స్ గానీ, పెర్ఫ్యూమ్ స్మెల్స్ కానీ, ఇంట్లో తాలింపు గానీ, లేకపోతే ఈ స్మోక్ గానీ, అగరబత్తీలు గానీ, ఈ సాంబ్రాణి గానీ, ఇట్లాంటి ట్రిగ్గర్స్ ఇంట్లో పెట్స్ ఏమన్నా ఉన్నా వాటి ఈ వెంట్రుకల వల్ల వచ్చే ఎలర్జీస్ కానీ, ఇట్లాంటి ట్రిగ్గర్స్ ఏమున్నా వాటిని అవాయిడ్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ టిప్ వచ్చేసి ఆహ్, ఇంట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంట్లో ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడం ఏంటి సార్ అంటారు. వెంటిలేషన్ బాగా ఉండాలి. చలికాలంలో ఏం చేస్తారంటే, ఈ వర్షాకాలం, చలికాలం ఉన్నప్పుడు తలుపులు క్లోజ్ చేసేసుకుంటారు. సో, దానివల్ల లోపల ఉన్న పొల్యూటెంట్స్ అట్లానే సర్క్యులేట్ అవుతా ఉంటాయి. తలుపులు ఓపెన్ చేసుకుంటే, కిటికీలు ఓపెన్ చేసుకుంటే ఎయిర్ ఫ్లో అవుతా ఉంటది. నైట్ చలికి క్లోజ్ చేసుకున్నా, మార్నింగ్ మళ్ళీ ఓపెన్ చేసుకుంటే ఆ ఎయిర్ ఫ్లో అయ్యి ట్రిగ్గర్స్ అన్నీ వెళ్ళిపోతాయన్నమాట. దాంతో పాటు డస్ట్ ఎక్కువ ఉంటే ప్యూరిఫైయర్స్ ఏమన్నా వాడడం. మన ఏక్యూఐ ఇండెక్స్ అని ఉంటది. నెట్‌లో సెర్చ్ చేసుకుంటే తెలుస్తది. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండడం ఇట్లాంటివి. దాంతో పాటు రెగ్యులర్ మెడికేషన్స్ వాడుకోవడం. జనరల్‌గా రొటీన్ ఆస్త్మా ఉన్నోళ్ళు ఏంటంటే రెగ్యులర్ మెడికేషన్స్ వాడుకుంటారు. దాంతో పాటు మెయింటెనెన్స్ మెడికేషన్స్ ఇస్తా ఉంటారు. అరే స్టేబుల్ అయిన పేషెంట్స్‌కి. ఒకవేళ ఇట్లాంటి సీజన్స్‌లో ఒకవేళ రెస్క్యూ ఇన్హేలర్స్ ఏం వాడాలి, ఎక్కువైతే ఏం వాడాలనేది మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి వెంటనే దగ్గర పెట్టుకోండి. దాంతో పాటు రెగ్యులర్ హ్యాండ్ వాష్, వ్యాక్సిన్స్ ఏయించుకోవడం, ఇల్లుని క్లీన్‌గా ఉంచుకోవడం. ఒక నెక్స్ట్ ఆయాసం ఎక్కువైతే ఏం చేయాలనేది ఒక బ్రీఫ్ ఐడియా మీకుండాలి. లేకపోతే ఏమవుద్దంటే ఆయాసం ఎక్కువైపోయి అవే ఇన్హేలర్స్ వాడుకుంటా వెంటనే డాక్టర్ దగ్గరకొచ్చి అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితొస్తది. సో, ఈ టిప్స్ అన్నీ పాటిస్తారు. దీంతో పాటు దగ్గెక్కువైనా, కఫం కలర్ మారినా, కఫం ఎక్కువ తయారవుతున్నా, ఆయాసం ఎక్కువవుతున్నా, మీరు మాట్లాడుతుంటే కంటిన్యూగా మాట్లాడలేక పాజెస్ వస్తున్నా, ఇట్లాంటి లక్షణాలన్నీ గుర్తుపెట్టుకొని ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఉంటే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం, దానికి సంబంధించిన మందులు వాడుకోవడం, సెట్ జేసుకోవడం. సో, ఇది యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ యూ.